యోగ సాధకులకు, యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నాడు మనకు తెలుసు. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత బోధించడంతో భగవద్గీతలో మొదట చెప్పేదే ఈ యొక్క సకల జీవ చరాచరమంతా కూడా పరమాత్మునిలోనే ఉంది. పరమాత్మలోనే జీవించి పరమాత్మలోనే పెంపొంది పరమాత్మలోనే లయమైపోతుంది. సృష్టిలో ఏది తీసుకున్నా అంతే. సూర్యగోళాలు కానీ అలా నక్షత్రాలు పాలపంతులు ఇలా ఎన్నైనా కావచ్చు. కనుక భగవంతుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. అనేక రూపాల్లో అనేక కార్యక్రమాలు చేయడానికి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి అవతారాలు ధరిస్తూ ఉంటాడు. నమో కృష్ణ, నమో కృష్ణ. త్రేతాయుగం ముగిసింది. భూదేవి ఒకరోజు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చింది. ఆయన యోగనిద్రలో ఉన్నారు. లక్ష్మీదేవి పాదాలు దగ్గర కూర్చొని పాదసేవ చేస్తూ ఉంది. భూదేవి రాకను గమనించిన శ్రీ మహావిష్ణువు మెల్ల కళ్ళు తెచ్చాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, భగవాన్ పరమేశ భక్తిర్వ్యభిచారి ప్రారాబ్ధం భుజ్యమానస్య కథం, ప్రారాబ్ధం భుజ్యమానస్య కథం. హే ప్రభో, హే ప్రభో, ప్రారాబ్ధం భుజ్యమానస్య కథం. హే ప్రభో, భగవాన్ ఓ భగవంతుడా అంటే శ్రీమన్నారాయణుడైనటువంటి అవతార పురుషుడు రామావతారంతో రావణాసురుడు లాంటి రాక్షసులు చనిపోయారు. కనుక ఆయన మరల వైకుంఠం వచ్చి హాయిగా శేషతల్పం పైన పవడించి చాలా ప్రశాంతంగా యోగనిద్రలో ఉన్నారు ఆయన. భూదేవి మళ్ళా అక్కడికి వచ్చింది. భూదేవి రాగానే పరమాత్మ శ్రీమన్నారాయణుడు కళ్ళు తెరిచి చూశాడు. అప్పుడు చెప్తుందామె, భగవంతుడా, హే ప్రాణేశ్వర, ఈశ్వర, భూమిల మీద అధర్మం పెరిగిపోయింది. అంటే ధర్మం చాలా వరకు నశించిపోతూ ఉంది మానవుల్లో. భక్తి అనేది తగ్గిపోయి అనేక ధర్మ వ్యతిరేక కార్యక్రమాల్లో మానవులు అనేక విధాలుగా ఆనందిస్తున్నారు. ధర్మ వ్యతిరేక దీక్షలో ఉండి ధర్మ వ్యతిరేక దారిలో వెళ్తూ ఆ యొక్క ధర్మాన్ని పూర్తిగా నశించిపోయేలాగా పరిపాలిస్తున్నారు రాజులు, చక్రవర్తులు. భగవంతుడా, ఏ సర్వేశ్వర అవతార పురుషుడా, నీవు ప్రారాబ్ధాన్ని అనుసరించి వారి వారి కర్మలు వాళ్ళు చేస్తుంటారు. అటువంటి ప్రారాబ్ధం వల్ల భక్తులు బాధపడుతున్నారు. భక్తులు బాధపడుతుండడం నీకు ఇష్టం లేదు కదా. నీకు అది ఎటువంటి పరిస్థితిలోనూ మీరు ఓర్చుకోరు. కనుక భక్తవరేణ్యులైనటువంటి మీరు భూమికి వచ్చి భూభారం తగ్గించండి అని వేడుకుంటుంది. దానికి పరమాత్మ బాగా ఆలోచించి కొద్దిసేపు అలా సేదతీరి, భూదేవి, నేను అతి త్వరలో నేను లక్ష్మీ సమేతుడై భూమి మీద అవతరిస్తాను. అవతరించినప్పుడు నీవు కోరిన విధంగానే నీ భూభారాన్ని తగ్గిస్తాం. భూభారం అంటే ఏమిటి అని సత్యనిష్ఠుని యొక్క శిష్యుడు శ్రావణబుద్ధి అడిగాడు. భూభారం అంటే ఏంటి గురువుగారు? ఈ భూమి మీద పర్వతాలు ఉన్నాయి, మహామహా వృక్షాలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, జలపాతాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. ఇవన్నీ భూమికి భారమే కదా అని అడిగాడు. శ్రావణభూతి, నీవు అప్పుడప్పుడు కొంచెం ఆలోచనలో పడవేస్తుంటాం. ఏమిటంటే భూభారము అన్నప్పుడు భూమి మీద ఉండే బరువు కాదు, మన జనాభా పెరిగే బరువు కాదు. మానవులలో నీతి తప్పిపోయినటువంటి పరిస్థితులలో ఏ మానవుడు నీతి తప్పుతాడో అధర్మాన్ని గుడిగట్టాడు. అధర్మము అనేది వాడిలో ప్రవేశించిందంటే ఇక పూర్తిగా తన్ను తాను మర్చిపోతాడు, భగవంతుణ్ణి తెలుసుకోలేడు. తన్ను తా చూసిన మనిషి నిన్ను మరచు, నిన్ను చూసిన లేని మనిషి తన్ను తా మరచు. అంటే వేమన గారు చెప్తారు పద్యం,
నీలోన ఉన్నదెవరు, నాలోన ఉన్నదెవరు, లోలోన ఉన్నదెవరు. నిన్ను పరిపూర్ణంగా గ్రహించిన వ్యక్తి ఎప్పుడు కూడా తన గురించి ఆలోచించడు. భక్తితో సమాజం గురించి ఆలోచిస్తాడు. 10 మంది పేదవాళ్ళ గురించి ఆలోచిస్తాడు. అట్టడుగున ఉండే పేదవాళ్ళు, బాధల్లో ఉండేవాళ్ళు, రోగాలతో ఉండేవాళ్ళు, వాళ్ళకి సేవ చేయాలని ఆలోచిస్తాడు. మానవ సేవ మాధవ సేవ కదా. కనుక ఈ భూదేవి యొక్క ప్రార్థన, భూమి మీద జనాలు పెరిగిపోతున్నారు, మనుషులు పెరిగిపోతున్నారు, భారం పెరిగిపోతుందంటే ఏ కొండలో రాళ్ళు బండలో ఇవి కావు. అవి ఎప్పుడు అలాగే ఉండి, భూమాతకి ఎప్పుడు భారం అనిపిస్తుందంటే తన భూమి మీద, ఈ యొక్క భూమి మీద జన్మించినటువంటి సకల జీవరాశుల్లో మానవుడు ఉత్తముడు. కనుక మానవులు వారి ఆచరించాల్సిన ధర్మాన్ని మరిచిపోయి ధర్మ విరుద్ధమైన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళే కొలది ధర్మదేవత అంటే ఎవరు? భూమాత పుత్రిక. శ్రీమన్నారాయణుడికి కూడా పుత్రికే. ధర్మదేవత వీరిద్దరి బిడ్డ. ఆమె ధర్మాన్ని నిలపాలని భూమి మీద మానవుల కోసం సంచరిస్తూ ఉంటుంది. అటువంటి ధర్మదేవతను ఈరోజు అందరూ కాళ్ళు తనిగా చేతులు తనిగా ఏదో ఒకటి తీసేస్తున్నారు. అయ్యా నీవు మళ్ళీ రావాల్సిందే. అప్పుడు పరమాత్మ అంటాడు, భూదేవి ఇది నాకెట్లాగూ తప్పదు, తప్పకుండా వస్తాను అని మాటిస్తాడు. లక్ష్మీదేవి వండుకొని, ఏమండి మనకు కాసంతా విశ్రాంతి పనిలేదా? రామావతారంలో నన్ను తీసుకెళ్ళి అడవులంతా తిప్పారు, ఆ రావణాసుడి దగ్గర కూర్చోబెట్టాడు. వాడు ఇకారమైనటువంటి పనులు చేశాడు, అయినా వాడు నశింపజేశారు. ఇకనైనా ప్రశాంతంగా ఉందాం అనుకుంటే ఇప్పుడు మరలా ఈ భూదేవి వచ్చింది. ఈమె స్వార్థం కోసం వచ్చిందా? తన భర్తగా సగం దేహం నాకు కూడా బాగా ఉంది కనుక ఇటువైపు వక్షస్థలంలో నేను కూర్చోవాలనుకొని వస్తుందా అని అడిగింది అంట లక్ష్మీదేవి. అందుకు నారాయణ నవ్వుతూ, మనమంతా ఉన్నది లోక కళ్యాణం కోసం. దేవతలు ఎలాగూ సుఖిస్తూనే ఉంటారు, మానవులే అంతమైన బాధలు పడుతుంటారు. ఎందుకంటే దుర్మార్గులైనటువంటి అధర్మపరులైనటువంటి అన్యాయమైనటువంటి అక్రమ రీతిలో పోతున్నటువంటి మోసపూరిత కుట్రపూరిత అనేక విధాలైనటువంటి లోపల రకరకాల ద్వేషాలు పెంచుకొని ఆ ద్వేషంతో పగతో ప్రతి క్షణం రగిలిపోతూ ఉంటారు. ప్రతి క్షణం హృదయాన్ని రగిలించుకుంటూ ఉంటారు. ఈ రగిలే హృదయంలో నిత్యం ఏముంటుంది? ఈ హృదయానికి ఆర్పాలి అంటే దానికి కావాల్సింది వాళ్ళ కామదాహం తీరాలి, అంటే వారు అనుకున్న పని జరిగిపోవాలి. అటువంటి అప్పుడు సద్గుణులకు, మంచి వాళ్లకు అందరికీ అన్యాయం అక్రమం జరుగుతూ ఉంటుంది, బాధపడుతూ ఉంటారు. కనుక మనకు తప్పదు అని నారాయణమూర్తి అన్నారు. అందరూ ఉండాలి. కృష్ణం వందే జగత్